ఆరంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. ఆరంభమైంది రెస్టోరేషన్. నా జీవితంలో నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్. రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. రెస్టోరేషన్ రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్. రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. రెస్టోరేషన్ ఆరంభమైంది రెస్టోరేషన్. ప్రార్థన కాలం వచ్చింది అంటే మనం పొందుకునే కాలం వచ్చిందని అర్థం. ప్రార్థన చేసేవారు తప్పకుండా కలిగి ఉంటారు. ప్రార్థన చేసేవారు సమాధానాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన చేసేవారు అభిషేకాన్ని కలిగి ఉంటారు. ప్రార్థన చేసేవారు కృపావరాలను కలిగి ఉంటారు. ప్రార్థన చేసేవారు దేవుని సన్నిధిని కలిగి ఉంటారు. ప్రార్థన చేసేవారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన పనులు ఇచ్చే దీవెన ఏంటంటే చరిత్రను మార్చేస్తుంది. అడుక్కుంటానికి ఏదైతే రీజన్ ఉందో ఆ కారణాన్ని పేతురు గారు యోహాను తీసేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చేస్తాడు. అరే సాయంకాలమున ఎడుపు వచ్చినాను, ఉదయం కలుగును, నోట నవ్వు పుట్టును, మాకు వెలుగు కలుగును. దుఃఖముని తూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును. కీడు తొలగా చేయును, మేలు కలుగా చేయును. రెండంతలు, నాలుగంతలు, ఐదంతలు, ఏడంతలు, నూరంతలు, వెయ్యంతలు ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్. రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్. రెస్టోరేషన్ దేవుడు ప్రతి ఒక్కరితో స్పష్టంగా మాట్లాడే పూట ఈరోజు విశ్వాసిగా సంఘస్థుడిగా నీవు దేవుడి యొక్క మందిరంలో కట్టగా వాడబడకపోతే మాత్రం సరే క్లిష్టమైన పరిస్థితుల నుంచి వెళ్ళిపోతుంది. ఒకటి బ్రతుకుతే సంఘస్థుడుగా అయినా బ్రతుకు, లోకస్తుడుగా అయినా బ్రతుకు. జీవితం మాత్రం చూస్తున్నాం. ఈ పూట ప్రభు అందరితో మాట్లాడాడు. సరిచేయబడండి. ఈ వాక్యం మీ కొరకే దేవుడు మాట్లాడాడు. ఈ రోజు నుంచి దేవుడికి లోబడతావా? You will see the showers of blessings in your life. నీవు లోబడకపోతే వచ్చే ఆశీర్వాదాలు బదులు నీ పైన దేవుడు ఏం ఇస్తాడో అది నీకు వదిలేస్తాడు. I want to speak those words. కాబట్టి మీ చేతుల్లో కాపరి గొర్రెల్ని కాడు, గొర్రెల్ని అది నిజమే. మీ సంఘం ఎదగాలి అంటే ఆలోచించుకో. నేను ఏం చేశాను అసలు? నా చర్చకి ఏం కాంట్రిబ్యూట్ చేశాను? చాలా ఏమిటంటే నెల దశభాగం ఇచ్చాను, ఓకే. కానీ దేవుడి కొరకు నువ్వు ఏం చేస్తావు స్పెషల్ గా? దేవా దేవా ప్రభు నిత్య నూతనం చేయును. మేం కోల్పోయిన యవన దినములను మరలా రెట్టింపుగా మాకిచ్చును. అరే 100 ఏళ్ళు అయినా మా పొలము కాకుండా సారమిచ్చును. జీవ ఊట
జీవమిచ్చును జీవ జలములిచ్చును సత్తువెంతో కలిగి మేం సేవ చేయున్నట్లు శక్తినిచ్చును ఆత్మవాక్కులు. Why church is needed? Because the church will tell you, God gives you an opportunity. The church will teach you when there is opposition. You need to have unity. ఇది నా జీవితాలు దేవుడు చెప్పే మాట, ఇహలోకమైన వాటిని మనము విసర్జించాలి. We should say no and give the ownership to God. జీవం కలిగిన దేవుడికి నువ్వు అధికారం, ఈ నిరీక్షణ లేని దగ్గర దేవుడు నిరీక్షణ ఇస్తారు నీ జీవితాలు. మమ్ము మోసపుచ్చి ఆ దొంగ దోచుకెళ్ళిన మా సొత్తు మాకు విడిపించును మోసకారి మోసము మేము తిప్పి కొట్టను ఆత్మజ్ఞానముతో మము నింపును. అరే అంధకారం మందు రహస్య స్థలములోని మరుగైన ధనముతో మమ్ము గొప్ప చేయును దొంగ దిమ్మ తిరుగును దొంగిలించలేని పరలోక ధనముతోటి తృప్తిపరచును మహిమ కృమ్మరించును మెప్పు ఘనతనిచ్చును.